ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపం చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయెట్ రవికి చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారుని రవికి చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని ప్రాబబ్లీ దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం.